టీవీ నటుడు ప్రభాకర్ కొడుకే చంద్రహాస్. గతంలో వచ్చిన రామ్నగర్ బన్నీ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. చిత్రమైన హావభావాలతో యాటిట్యూడ్ స్టార్గా అందరూ ట్రోల్ చేశారు. ఆ పదాన్నే తన పేరుకి ముందుగా తగిలించుకున్నాడు. ఫస్ట్ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ అతడికి మరో అవకాశం బరాబర్ ప్రేమిస్తే చిత్రం ద్వారా వచ్చింది. ఈ సినిమాను ఈ నెల విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో చంద్రహాస్ స్టేజ్పై అత్యుత్సాహంతో బూతు పదాలు ఉన్న పాట పాడటం పెద్ద దుమారం రేపింది. కుటుంబ సభ్యులు, మహిళలు హాజరైన సభలో ఇలాంటి పాట పాడటం ఏంటని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యాటిట్యూడ్ స్టార్ వారసుడికి ఇదేం యాటిట్యూడ్ అంటూ ట్రోల్స్ మోతెక్కుతున్నాయి. ఆ ఈవెంట్కి గెస్ట్గా హాజరైన జేడీ చక్రవర్తి తాజాగా ఈ ఘటనపై స్పందిస్తూ చంద్రహాస్ తీరుపై మండిపడ్డారు. చంద్రహాస్ ఆ పాట పాడుతున్నప్పుడు తను కూడా షాక్లో ఉన్నారట. తను ఏం పాట పాడుతున్నాడో మొదట అర్థం కాలేదట. అయితే తన పాటని జేడీ ఆస్వాదిస్తున్నట్లు, చప్పట్లు కొడుతున్నట్లు కొందరు వీడియో ఎడిట్ చేసి తనని కూడా ట్రోల్ చేస్తున్నారు. అయితే జేడీ ఈ ట్రోల్స్కి స్పందిస్తూ, నేను అసలు ఆ పని చేయలేదు. చంద్రహాస్ పాడుతుంటే జయంత్ నేను ఒకరి మొహాలు ఒకరు చూసుకొని షాక్ అయ్యాం. అసలు నేను అప్పటికప్పుడు లేచి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఒకవేళ నేను వెళ్ళిపోతే సినిమాపై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. ఇలాంటి చెత్త ప్రమోషన్లతో సినిమాలు ఆడతాయి అనుకుంటే అది కేవలం వాళ్ళ భ్రమ మాత్రమే అని జేడీ చక్రవర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం చంద్రహాస్ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.